తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న మంత్రుల్లో 2 మంత్రులను తీసేయనున్నారు అనే ఒక టాక్ అయితే బయట వినిపిస్తుంది. అదే ఎవరు అంటే వాళ్ళిద్దరూ కొండా సురేఖ అండ్ జూపల్లి కృష్ణారావు గారిని మంత్రివర్గంలో ఉండి తప్పిస్తున్నారు అనేదైతే ఒకటి వినిపిస్తుంది. అండ్ ఈ ఉగాది నుంచి రాబోయే ఒక 1 వీక్ లో జరగబోయే ఉగాది తర్వాత కొత్త మంత్రివర్గ విస్తరణ కూడా జరగనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఒక సమావేశం నిన్న ఢిల్లీలో సోమవారం జరిగింది. అంటే కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఎవరైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం అయితే జరిగింది. ఇప్పుడు కొత్త మంత్రివర్గ విస్తరణలో కొంతమంది పేర్లు అయితే చెప్తున్నారు. ఈ మంత్రివర్గ విస్తరణ కూడా ఏదైతే రాజకీయ సమీకరణాలు అండ్ సామాజిక సమీకరణాల దృష్ట్యా కొంతమందికి కేటాయించడం అయితే జరుగుతుంది. అందులో 2 బీసీలు, ఒక ఎస్సీ, ఒక ముస్లిం మైనారిటీ అండ్ ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినట్లు టాక్ అయితే ఒకటి వినిపిస్తుంది. బీసీ మంత్రులు 2గా అనుకుంటున్నారు. వాళ్ళెవరు అంటే మక్తాల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అండ్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు. అండ్ ఒకటి ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వారు, మొన్న ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో మీర్ అమీర్ అలీ ఖాన్ ఉన్నారు, ఆయన్ని కూడా ఒక పేరు కింద వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. అండ్ రెడ్డి సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఉంది. దానికి గాను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండ్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అండ్ ఎస్సీ వర్గానికి చెంది చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఈ మధ్యనే ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి కూడా ఈ రేస్ లో ఉన్నారు. అండ్ మరి ఈ 6 మంత్రి పదవుల్లో ఎవరిని వరుస్తుంది అనేది అయితే వేచి చూడాలి. అండ్ కొండా సురేఖని అండ్ జూపల్లి కృష్ణారావుని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుందని చెప్పాను కదా. అది ఎందుకు అంటే ఈ మధ్య వీళ్ళు కొంచెం ఇప్పుడు ఏదైతే కొన్ని వివాదాలు ఉన్నాయో వాటిలలో కొంచెం చెడ్డ పేరు వచ్చింది. అందుకే వీళ్ళని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారు అనేది ఒక టాక్ బయట వినిపిస్తుంది. కాకపోతే అది జరుగుతుందా లేకపోతే అది నార్మల్ గా ఏదో వీళ్ళకి వ్యతిరేక వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళు వినిపిస్తున్న టాక్ అనేది అయితే ఇంకా తెలీదు. అండ్ రానున్న ఒక 2 రోజులలో ఎవరికి మంత్రి పదవులు వరిస్తున్నాయి అనే దాని మీద ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అధికారికంగా వెలువనుంది. ఎవరికి మంత్రి పదవులు వరిస్తున్నాయి అనేది ఒక క్లియర్ కట్ అధికారిక ప్రకటన అయితే ఒకటి వెలువడనుంది. చూడాలి మరి ఎవరెవరు మంత్రులు అవనున్నారు. అండ్ కొండా సురేఖ నిజంగానే మంత్రివర్గం నుంచి బయటికి తప్పుకుంటున్నారా లేకపోతే జూపల్లి కృష్ణారావు పరిస్థితి ఏంటి అనేది అయితే ఒక 2 days లో తెలుస్తుంది. అండ్ ఉగాది తరువాత ఈ కొత్త మంత్రివర్గ విస్తరణ అయితే జరగనుంది.